and welcome to Ashtrixx. Guys, na last hair care video lo నేను హెయిర్ ఫాల్ కంట్రోల్ కోసం OZiva గ్రీన్స్ అండ్ హెర్బ్స్ యూజ్ చేస్తున్నానని మీ అందరికీ చెప్పాను. కానీ ఆ టైంలో మీరందరూ నాకేం చెప్పారంటే OZiva హెయిర్ విటమిన్స్ వచ్చింది కదా, అది ఎలా ఉంటుంది రివ్యూ చేయమన్నారు. సో ఐ డిడ్ గివ్ ఇట్ అ షాట్ అండ్ నేను గ్రీన్స్ అండ్ హెర్బ్స్ ఇంకా కంటిన్యూ చేస్తున్నాను బికాజ్ ఇట్ ఈస్ ఎనీవే గుడ్ ఫర్ డైజెషన్ అండ్ ఇమ్యూనిటీ. కానీ ఈ ఎపిసోడ్లో స్పెసిఫిక్గా మనం హెయిర్ విటమిన్స్ గురించి మాట్లాడుకుందాం అండ్ నేను ఎండ్లో ఒక సూపర్ హెయిర్ ప్యాక్ మీకు చూపిస్తాను. సో స్టే ట్యూన్డ్. గైస్, అందరికీ హెల్దీ అండ్ థిక్ హెయిర్ కావాలి, కానీ మన హెయిర్ హెల్త్ అండ్ హెయిర్ థిక్నెస్ అనేది ఆటోమేటిక్గా డీజనరేట్ అవుతూ ఉంటుంది యాజ్ వి గ్రో ఓల్డర్. న్యాచురల్గా హెయిర్ థిక్నెస్ తగ్గిపోతుంది, ఎస్పెషలీ నియర్ ద హెయిర్ లైన్. సో ఫస్ట్లీ స్టాప్ ఫైటింగ్ విత్ యువర్ సెల్ఫ్ గైజ్. అన్రీజనబుల్ టార్గెట్స్ పెట్టుకోకండి దట్ నేను నా 15-16లో ఉన్నప్పుడు అలాగే నాకు హెయిర్ కావాలి అంటే దట్స్ నాట్ పాసిబుల్. ఇప్పుడు మనకున్న హెయిర్ని బెస్ట్ హెల్త్లో ఉంచేసి దాన్ని ఇంప్రూవ్ చేయడానికి టార్గెట్ పెట్టుకుందాం. గైజ్, ఫస్ట్లీ హెయిర్ గ్రోత్ అండ్ హెయిర్ హెల్త్కి మంచి ఫుడ్స్ తినడం స్టార్ట్ చేయండి. విటమిన్ A, B, C, D, E ఇవన్నీ చాలా మంచిదండి హెయిర్ గ్రోత్కి. అండ్ ఆల్సో జింక్ అండ్ ఐరన్, ఈ రెండు కూడా డెఫిషియన్సీ అవ్వడం వల్ల మీకు హెయిర్ హెల్త్ అనేది డల్ అవ్వడం, లేదంటే హెయిర్ లాస్ ఎక్కువ అవ్వడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ న్యాచురల్గా మీ డయట్లో యాడ్ చేయండి. సో ఈ విటమిన్స్ అండ్ ఐరన్ అండ్ జింక్ న్యాచురల్గా కూడా మీకు ఏ ఫుడ్స్లో దొరుకుతుందనేది మళ్ళీ చెప్తాను. సో గైజ్, న్యాచురల్ ఫుడ్స్లో ఒక్కొక్కసారి మనకి ఇవన్నీ దొరకకపోవచ్చు, అంటే మనం డే టు డే బేసిస్లో అది తినలేకపోవచ్చు. సో ఐ ఫీల్ దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ టేకింగ్ సప్లిమెంట్స్, ఎస్పెషలీ అదొక క్లీన్ న్యూట్రిషన్ సోర్స్ నుంచి వస్తే. మీ అందరికీ తెలిసిన విషయమే, నేను OZiva ఆల్మోస్ట్ 2 years పైనుంచి వాడుతున్నాను. దాని గురించి నేను చాలాసార్లు మీకు చెప్పాను అండ్ నేను ఎక్స్ట్రీమ్లీ సాటిస్ఫైడ్ ఉన్నానండి. ఎందుకంటే నా న్యూట్రిషన్లో ఉన్న డెఫిషియన్సీస్ని అది కవర్ చేస్తుంది, అది బ్యాలెన్స్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ చెప్తున్నానండి. ఇలాంటి ప్రోడక్ట్స్ చెప్తేనేమో ప్రమోషన్ చేస్తున్నారంటారు, చెప్పకపోతేనేమో మీ సీక్రెట్స్ చెప్పండి అంటారు. సో నేనేం యూజ్ చేస్తున్నాను, నేను ట్రూత్ఫుల్లీ మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను అండ్ అది ఆ తర్వాత మీ ఇష్టం అండి. ఇఫ్ యూ ఫీల్ లైక్ ట్రయింగ్, ఇట్ ఈస్ అప్ టు యూ. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు ట్రై, ఇట్ ఈస్ టోటలీ అప్ టు యూ. దేర్ ఇస్ నో ఫోర్స్ ఇన్ దిస్ మ్యాటర్. ఎనీవేస్ గైస్, గెటింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఇదండి OZiva హెయిర్ విటమిన్స్. ఇందులో DHT బ్లాకర్ ప్లస్ omega-3 ఉంది. దీని గురించి నేను మీకు మళ్ళీ చెప్తాను. ఫస్ట్ నేను ఏంటంటే ఇది ఎవరి కోసం అండ్ ఇది యూజ్ చేస్తే మీకు ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తాయనేది మాట్లాడుకుందాం. సో గైస్, ఫస్ట్లీ ఇందులో ఉన్న DHT బ్లాకర్ అండ్ omega-3 వల్ల మీకు హెయిర్ ఫాలికల్స్ ఓపెన్ అవుతాయి అండ్ అందులో నుంచి హెయిర్ రీగ్రోత్ ఈజీగా అవుతుంది. హెయిర్ ఫాలికల్ ష్రింకేజ్ కూడా తగ్గిపోతుంది. దానివల్ల మీకు హెల్దీ హెయిర్ ఆటోమేటిక్గా వస్తుందండి. అండ్ ఆల్సో ఇది చాలా డీప్గా కండిషన్ బికాజ్ omega-3 ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ బెనిఫిట్స్ టువర్డ్స్ హెయిర్. దానివల్ల మీకు హెయిర్ బాగా డీప్ కండిషన్ అయ్యి రీగ్రోత్ వస్తుంది కదా, అది మంచి క్వాలిటీ హెయిర్ వస్తుందన్నమాట. ఇందులో ఉన్న విటమిన్ A, B, C, D అండ్ జింక్ అండ్ ఐరన్ వల్ల మీకు హెయిర్ రూట్ నుంచి స్ట్రెంగ్తన్ అవుతుంది. దానివల్ల మీకు ఏంటంటే మీకు వస్తున్న హెయిర్ కూడా మంచి స్ట్రాంగ్గా వస్తుంది అండ్ ఆల్సో హెయిర్ హెల్త్ జనరల్గా ఇంప్రూవ్ అవుతుంది బికాజ్ యూ ఆర్ గ్రోయింగ్ అవుట్ న్యూ హెయిర్. ఓకే గైజ్, ఇప్పుడు దీన్ని వేసుకోవడం ఎలా, చాలా సింపుల్ అండి. మీ లంచ్ లేదంటే డిన్నర్ అయిపోయాక ½ an hour వెయిట్ చేయండి. ఆ తర్వాత 2 capsules వేసుకోవాలి మనం రోజుకి. నెక్స్ట్, ఇది ఎవరెవరికి సూట్ అవుతుంది అంటే 18+ ఉన్న ఏజ్ వాళ్ళు ఎవరైనా, మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే ఎవరైనా ఇది వాడవచ్చు. దీంతో మీకు రెగ్యులర్ హెయిర్ లాస్, రెగ్యులర్ థిన్నింగ్ ఉంటే డెఫినెట్గా తగ్గుతుందండి. కానీ జెనెటిక్ లేదంటే హెరిడిటరీ ప్రాబ్లమ్స్ వల్ల మీకు వస్తున్న హెయిర్ లాస్ కానీ థిన్నింగ్ కానీ అది మాత్రం దీంతో రికవర్ అవ్వకపోవచ్చు. గైజ్, ఇప్పుడు ఏదైనా సరే మీరు సప్లిమెంట్స్ తీసుకున్నా సరే మీ డయట్ మీరు కరెక్ట్గా చూసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయండి. సో దీంతో పాటు మీరు హెల్దీ ఫ్యాట్స్ని ఇంక్లూడ్ చేయండి డయట్లో, లైక్ నట్స్ అండ్ సీడ్స్. తర్వాత గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకోండి, బీన్స్ తీసుకోండి, బెర్రీస్ తీసుకోండి, ఎగ్స్ తీసుకోండి. ఇలాంటివి మీరు ఇది యూజ్ చేసుకుంటూ తీసుకున్నారనుకోండి, యూ విల్ సీ ద మ్యాజిక్ ఇన్ 4 to 8 weeks. గైస్, దీని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో వదిలేస్తాను. యూ కెన్ చెక్ ఇట్ అవుట్ ఇఫ్ యూ విష్. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద హెయిర్ ప్యాక్ గైస్. ఇప్పుడు నేను చెప్పబోయే హెయిర్ మాస్క్ ఏంటంటే ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ గుడ్ అమినో యాసిడ్స్ గైస్. దానివల్ల మీకు హెయిర్ ఫాలికల్ స్ట్రెంగ్తన్ అవుతుంది అండ్ ఆల్సో మీకు హెయిర్ గ్రోత్ స్టిమ్యులేట్ అయ్యి హెయిర్ థిక్గా మంచిగా పెరుగుతుందన్నమాట. ఇది చాలా సింపుల్ అండి. మన దగ్గర మన చుట్టుపక్కల దొరికిన ఇంగ్రీడియంట్స్తోనే ఇది రెడీ చేస్తాను. దీనికి మనకి ఏమేమి కావాలంటే కరివేపాకండి, ఇది ఒక గుప్పెడంతా తీసుకోండి. మందార పువ్వులు ఒక 2-3 తీసుకోండి.
కోకోనట్ మిల్క్, ఇది ఒక హాఫ్ కప్ తీసుకోండి. ఇప్పుడు కోకోనట్ మిల్క్ అంటే కొబ్బరి పాలండి, అది మీరు ఇంట్లో రెడీ చేస్తే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఏంటంటే ఒక హాఫ్ కొబ్బరి తీసుకోండి, దాన్ని మిక్సీ పట్టండి, బాగా అది గ్రైండ్ అయిన తర్వాత దాన్ని ఇలా స్క్వీజ్ చేస్తే ఏదైతే లిక్విడ్ వస్తుందో దాన్ని కొబ్బరి పాలు అంటారు. అది ఒక హాఫ్ కప్ తీసుకోండి. అండ్ దీంతో పాటు మళ్ళీ ఒక గుప్పెడంతా మందారాకులు అనమాట, ఇవన్నీ మిక్సీ పట్టండి. మిక్సీ పట్టిన తర్వాత మంచి ఒక పేస్ట్ లాగా రెడీ అవుతుంది. అందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మీ ఫేవరెట్ ఆయిల్ కలపండి, ఏదైనా సరే. ఇప్పుడు నేను ఇంతకుముందు చూపించిన ఆయిల్స్ కూడా మీ దగ్గర ఉంటే అదైనా ఇందులో కలపొచ్చు. ఓకే, సో ఇది కలిపేసేయండి. ఆ తర్వాత హెయిర్కి అప్లై చేయండి. మాస్క్ ఒక్కొక్కసారి బాగా థిక్గా ఉంటే అందులో కొంచెం పెరుగు మీరు వేయొచ్చు, లేదంటే ఈ కోకోనట్ మిల్కే మీరు ఎక్కువ వేయొచ్చు, అదేం ప్రాబ్లం లేదు. ఇన్ఫ్యాక్ట్ చాలామంది కొబ్బరి పాలకి రిప్లేస్మెంట్ కూడా చెప్పండి అంటారు. కొబ్బరి పాలు మీకు అందుబాటులో లేకపోతే మీరు దీనికి ఎలాగో పెరుగుతో రిప్లేస్ చేయొచ్చండి. ఇప్పుడు ఇది మీరు పార్టిషన్స్ ఇలా తీస్తూ అప్లై చేసుకుంటూ, మళ్ళీ పార్టిషన్ తీసి అప్లై చేసుకుంటూ, అంటే మీ స్కాల్ప్కి మొత్తం అది బాగా రాయాలి. మిగిలింది మీరు కావాలంటే మీ హెయిర్కి రాయొచ్చు. ఈ ప్యాక్ మీరు మినిమం ఒక 1 అవర్ వరకు ఉంచాల్సిందే. మీకు హెయిర్ మీద ఆయిల్ ఉన్నా సరే మీరు దాని మీద రాయొచ్చు, నో ప్రాబ్లం అండి. ఒక్కొక్కసారి ఇది కావాలంటే డీప్ కండిషనింగ్ అండ్ యునో థెరపీ లాగా ఇది తొందరగా పని చేయాలంటే మీరు కావాలంటే ఫుల్ నైట్ కూడా ఇది వేసుకోవచ్చు. జస్ట్ ఇది వేసిన తర్వాత మీ హెయిర్ని షవర్ క్యాప్ కానీ అలాంటి ఏదైనా ర్యాప్ చేసి, ఒక థిన్ క్లాత్తో ర్యాప్ చేసి మీరు నిద్రపోవచ్చు. గైజ్, ఇది 2 to 3 టైమ్స్ ఇన్ అ వీక్ ఖచ్చితంగా చేయండి. అండ్ 1 వీక్లో మీ రిజల్ట్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. 2 వీక్స్లో యాక్చువల్లీ మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది, కానీ నేను ఇప్పుడే అది మీకు చెప్పట్లేదు, మీరు అది ఎక్స్పెక్టే చేయకండి అసలు. 4 to 8 వీక్స్లో 100% మీకు చాలా అంటే చాలా విజిబుల్ రిజల్ట్స్ ఉంటాయన్నమాట. అండ్ ఆల్సో గైజ్, ఇది గ్రైండ్ చేసి స్టోర్ అయితే మీరు కావాలంటే, అంటే ఒకటేసారి 1 వీక్కి సరిపడే అంత, లైక్ 3 టైమ్స్ అ వీక్ కదా, సో మీరు 1 వీక్కి సరిపడే అంత మీరు బౌల్స్లో, సెపరేట్ బౌల్స్లో మీ ఫ్రీజర్లో వేయొచ్చు. యూజ్కి బిఫోర్ ఒక 1 అవర్ బిఫోర్ తీయండి, అది మెల్ట్ అయిన తర్వాత మీరు రాయొచ్చు. కానీ ఐ వుడ్ సజెస్ట్ దట్ మీరు అది ఫ్రెష్గా రెడీ చేసి అప్లై చేస్తేనే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. సో గైజ్, ఈ రెమెడీస్ అంటే OZiva హెయిర్ విటమిన్స్ ప్లస్ మీ డయట్ గురించి చెప్పాను కదా అది, అండ్ ఈ హెయిర్ మాస్క్ మీరు ఇన్ కాంబినేషన్లో యూజ్ చేసి చూడండి. ఫర్ అట్లీస్ట్ 4 to 8 వీక్స్ యూ విల్ సీ రిమార్కబుల్ డిఫరెన్స్ ఇన్ యువర్ హెయిర్. ఇది నేను గ్యారంటీగా చెప్పగలుగుతున్నాను. I hope you found this episode helpful, guys, and if you did, you know what you have to do. Subscribe, like and share. Follow me on Ashtrixx Official on Instagram and Ashtrixx on Facebook. Also na website which is www.ashtrixx.com. ఇంకొక విషయం గైస్, నా యాప్ కూడా డౌన్లోడ్ చేయండి. ఇప్పుడైతే ఓన్లీ గూగుల్ ప్లే స్టోర్లో మాత్రమే అవైలబుల్ ఉంది. అది మీరు డౌన్లోడ్ చేస్తే నేను చెప్పిన ప్రొడక్ట్స్ లింక్స్ అన్నీ అందులో మీకు దొరుకుతాయి, అన్ని ఒరిజినల్ లింక్స్ అనమాట. సో మీరు టెన్షన్ లేకుండా పర్చేస్ చేసుకోవచ్చు. Guys, I'll see you in another new episode of Ashtrixx very, very soon. Till then, it's bye from Ashtrixx.